మీరు తింటోంది బిర్యానీనా బొద్దింకలనా? పిజ్జా ఆర్డర్ చేస్తున్నారా లేక పురుగులను ఇంటికి తెప్పించుకుంటున్నారా? మీరు కొన్న పన్నీర్ పాలతో చేసిందా లేక పామ్ ఆయిల్ను మిక్స్ చేసిందా? మెరిసేదంతా బంగారం కాదు, మనం తినేదంతా ఆహారం కాదు. ఒక్కో హోటల్ ఒక్కో హర్రర్ స్టోరీ. చార్మినార్ నుంచి కూకట్పల్లి వరకు, మియాపూర్ నుంచి హైటెక్ సిటీ వరకు అక్కడ జరుగుతోంది వంటకాలతో వ్యాపారం కాదు, ప్రజల ప్రాణాలతో. హైదరాబాద్ ప్రపంచ నగరం. ఈ ప్రపంచ నగరంలో ఒక్కసారి రెస్టారెంట్ల తీరు చూడండి. కుళ్ళిన గుడ్లు, బూజు పట్టిన ఫ్రిడ్జులు, కంపు కొట్టే కిచెన్, పాచిపోయిన చికెన్, అవుట్డేటెడ్ వంట సామాగ్రి, నూనె చూస్తే ఇంజిన్ ఆయిల్. బిర్యానీలో బొద్దింకలు, కిచెన్లోనే పావురాలు. పిజ్జా ఫ్రీజర్లో పురుగులు, ఫాస్ట్ ఫుడ్ లో నిషేధిత రంగులు. పానీపూరి అంటే ఫుడ్ పాయిజనింగ్. పన్నీర్ చూస్తే పాలతో చేసిందో లేక పామాయిల్తో చేసిందో కనుక్కోవడం కష్టం. ఏ హోటల్ చూసినా కడుపులో దేవేసే దృశ్యాలు. హైదరాబాద్ లో హెచ్ ఫాస్ట్ అధికారులు 10 రెస్టారెంట్లలో దాడులు చేస్తే 9 రెస్టారెంట్లు ఇలాగే పాడైనాయి. అసలు మనిషి అన్నవాడు సాటి మనిషికి, అది కూడా వేలకు వేలు బిల్లు తీసుకొని ఇలాంటి ఫుడ్ పెడతాడా? కానీ హైదరాబాద్ లో మేజర్ రెస్టారెంట్లలో జరుగుతున్నది ఇదే. బహుశా మన దేశంలో లేని కల్తీ దందా మొత్తం అంతా హైదరాబాద్ లోనే ఉందా అన్నంతగా ఈ రెస్టారెంట్లు కస్టమర్ల జీతాన్ని జీవితాన్ని హరించేస్తున్నాయి. ఇది చార్మినార్ లోని అలక్బర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇక్కడ హెచ్ ఫాస్ట్ బృందం దాడి చేస్తే FSSAI లైసెన్స్ లేకుండానే ఈ హోటల్ను నడుపుతున్నారు. అంతేనా, నిషేధిత కృత్రిమ రంగుల్ని వాడడం, ఉపయోగించిన నూనెనే పదే పదే వాడడం, అది వంట నూనె లేక ఇంజన్ ఆయిల్ అనేంతగా మారిపోయినా అందులోనే వేపుళ్లు వేయించడం చూస్తే అధికారులే అవాక్కైన పరిస్థితి. 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల వాడిన వంట నూనె, నిషేధిత రంగుల్ని స్వాధీనం చేసుకున్నారు. 2 నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లోనే ఇంకో షాకింగ్ విషయం కూడా బయటపడింది. నగరంలో దాదాపు 80 దుకాణాల్లో పనీర్ పేరుతో 2 రకాల ఉత్పత్తులను అమ్ముతున్నట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. పాలతో తయారయ్యే మలై పన్నీర్ కేజీ 600 రూపాయల వరకు ఉంటే, పాలపొడి, నీరు, పామాయిల్ తో తయారయ్యే చీజ్ అనలాగ్ పన్నీర్ కేజీ కేవలం 200 నుంచి 400 రూపాయల మధ్య అమ్మేస్తున్నారు. కూకట్పల్లిలోని బ్రౌన్ బేర్ బేకరీలో అయితే పరిస్థితి ఇంకా అధ్వాన్నం. కుళ్ళిన గుడ్లు, బొద్దింకలు, తుప్పు పట్టిన బేకింగ్ ట్రేలు, వంట సామాగ్రిపైనే పావురాల కాపురం. ఇవి చాలవన్నట్టుగా అవుట్డేటెడ్ సామానుతో బేకరీ ఐటమ్. జూబ్లీ ఎన్క్లేవ్ లో లాపినోస్ పిజ్జా సెంటర్ లో అయితే ఫ్రీజర్ లోనే పురుగులు, కిచెన్ లో బొద్దింకలు, గడువు ముగిసిన మసాలాలు, వెజ్ నాన్ వెజ్ అన్న తేడా లేకుండా అన్నింటినీ మిక్స్ చేసి తయారు చేయడం, లేబులింగ్ లేకుండా ఆహారాన్ని నిల్వ చేయడం. మియాపూర్ మదీనాగూడలో అత్తెరా రెస్టారెంట్ లో ఫంగస్ పట్టిన క్యాలీఫ్లవర్, పాడైపోయిన కూరగాయలు, వంటకు పనికిరాని నూనె, లేబులింగ్ లేని ఆహార పదార్థాలు బయటపడగా, అంజయ్య నగర్ లో నవాబ్స్ రెస్టారెంట్ లో కుళ్ళిపోయిన మాంసం, పాడైపోయిన నూడిల్స్, దుర్వాసన వచ్చే ఫ్రీజర్లు, రక్తం మరకలు, ఇలా చెప్పుకుంటూ పోతే అంత దరిద్రమే. బహార్ కెఫేలో కూడా సేమ్ సీన్స్. వంటగది చూస్తే ఓపెన్ టాయిలెట్స్ కన్నా అధ్వాన్నంగా ఉంది. పాడైన కటింగ్ బోర్డులు. ఈ రెస్టారెంట్ హైజీన్ స్కోరు కేవలం 40%. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పానీపూరి తిన్న చిన్నారులు ఆసుపత్రిలో పాలయ్యారు. వరుస దాడుల్లో బయటపడుతున్న భయంకర దృశ్యాలు చూసిన తర్వాత రెస్టారెంట్లలో ఫుడ్ తినాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఏ హోటల్ చూసినా, ఏ బేకరీని టచ్ చేసినా, ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినాలన్నా ఇప్పుడు అందరికీ కనిపించే దృశ్యాలు ఇవే. వీటికి చెక్ పెట్టాలంటే హోటల్స్ ను నిరంతర తనిఖీ చేసి నామకే వస్తే నోటీసులు ఇచ్చి వదిలిపెట్టేయకుండా స్పాట్ లోనే కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.